ఇవాళ రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన వాళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్ ఆఫ్ అట్టా అని. సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పొట్టగాళ్ళు అంత హుషారున్నారు. మరి సినిమా ట్రైలర్ చూడంగానే చెప్పేంత సత్తా ఉన్న తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమాకు. ఇక శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్గా ఒకటే మాటలు చెప్పాలంటే హైదరాబాదులో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు, ఎన్ని వడగొట్టిండు? కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక్కటే చెప్పచ్చు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పేందుకు మొత్తం కుండంతా ముట్టే అవసరం లేదు, కుండ లోపల చేయి పెట్టే అవసరం లేదు. చిన్న మెతుకు ముట్టుకుంటే చాలు ఉడికిందా లేదా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవల మనిషి అని చెప్పేందుకు గదొక్క ఉదాహరణ చాలు. అదే కేసీఆర్ గారు 2,50,000 మందికి గరీబోళ్లకు తెలిసో తెలియకనో గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు హైదరాబాద్లో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 చొప్పున ఆల్రెడీ ఇచ్చినాం, ఇంకొక 1,000 ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనం మొత్తం తయారు చేసి పెడితే వీళ్ళు ఆఖరికి సున్నం వేసి దానికి మేమే ఇచ్చినామని చెప్పుకునే బాపతులు వీళ్ళు. పప్పు అంతా ఉడికినాక ఉప్పేసి మేమే కట్టినామని చెప్పుకుంటూ వీళ్ళు. నేను ఒకటే మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా. आप सब लोग एक बात सोच के बोलो मेरे को, 50% टाइम हो गया इनका, 50% టైం ఒడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు యాద్ చేసుకొని చెప్పండి ఏమేం మాటలు చెప్పిండు. పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ, ఒంటరి మహిళలకు కేసీఆర్ సార్ 2,000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 4,000 చొప్పున ఎంత అవుతుంది? 48,000 ఇవ్వాలి. 48,000 అంటే లెక్క కష్టం అవుతుంది, 50 అనుకుందాం. 50 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. 5 ఏళ్ళకి 1,50,000, 2,50,000. నాకే లెక్కలు రావు అంటే మీకు అంతకంటే రావే మరి అయ్యా, నాకే లెక్కలు రావు, మీకు అంతకంటే వస్తలేవు. అక్కడ మన ఆడబిడ్డలు సిగ్గుపడతారు. ఈ లెక్కనే లెక్కలు కడితే సంసారం చేసినట్టే మీరు. 50,000 సంవత్సరానికి, 5 ఏళ్ళకు 2,50,000 ఇవ్వాలి. మరి 50% టైం అయిపోయింది. ఇప్పటికి ఎంత రావాలి మనకు? అరే మీకు లెక్కలు వచ్చేటట్లు లేవు చక్కగా. 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి. వచ్చినాయా మరి? ఒక్క లెక్కన వచ్చినాయా ఈ రాష్ట్రంలో? రాలే. మన పిల్లలకి ఏం చెప్పిండు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది, కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా? రాహుల్ గాంధీ అశోక్ నగర్లో వచ్చి ఛాయ్ తాగుకుంటా పోజులు కొట్టుకుంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను పిలుచుకొని చెప్పిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇప్పటివరకు 4,000